హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటాను. ఇక ఈ వీడియోలో వచ్చేసి మనం రెజిమెంట్ వాళ్ళ బడకన్ పార్టీ అయితే చూస్తాము. ఈ వీడియో అయితే చిన్న మోటివేషన్లా ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఆర్మీ లైఫ్లో కూడా ఇలాంటి పార్టీలు జరుగుతాయా, అసలు చూస్తామా అన్నట్టు ఉంటుంది వీడియో. ఇక వీడియోనైతే చూద్దాం. ఇదైతే ఎంట్రన్సే అండి. ఎంట్రన్స్ మాత్రం అదరగొట్టారు అసలు. చాలా బాగుంది ఎంట్రన్సీ. ఎంట్రన్సే కావచ్చు, సరౌండింగ్స్ మొత్తం వైట్ క్లాత్‌తో అరేంజ్ చేసినారు కదా నైట్‌లో. అసలు చూడడానికైతే చాలా బాగుంది. ఇక మనమైతే కొంచెం లేట్ అయిపోయాం అసలు. మనం వచ్చేసరికి అందరొచ్చారు. మా బావ డ్యూటీకెళ్ళి వచ్చారు. అందరేమో డ్యూటీకెళ్ళకుండానే వచ్చారు. కానీ మన వాళ్ళకి ఇంకా స్పెషల్ గదా! డ్యూటీకెళ్ళొచ్చేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్‌గా రెడీ అయితే వచ్చేసాము. ఇక్కడైతే శివాజీ గారి సాంగ్ పైన డాన్స్ చేస్తున్నారు. డాన్స్ చేసే వాళ్ళైతే రెజిమెంట్ వాళ్ళే, అంటే ఆర్మీ వాళ్ళే. ఆ వయసులో కూడా ఎంత జోష్‌గా అసలు డాన్స్ చేస్తున్నారు. స్టార్టింగ్ అయితే ఒక కామెడీ క్లిప్‌తోని చేస్తారు. అది రియల్ ఇన్సిడెంట్ అసలు. దాన్నే కామెడీ బేస్ లాగా చేశారనమాట అందరూ నవ్వుకోవడానికి. నాకు కూడా తెలియకపోతుండే, కానీ మన తెలుగక్కయ్య చెప్పిందనమాట. అంటే అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్పింది. అసలు విషయం ఏంటంటే వాళ్ళు 6 మంత్స్ ఫ్యామిలీని వదిలిపెట్టి హర్యానాకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వచ్చి గేమ్ ఆడితే ఓడిపోయారనమాట. ఓడడం గెలవడం అనేది ఎవరి చేతిలో ఉండదు, కానీ అంతలా పనిష్మెంట్ ఇవ్వడం నాకైతే అస్సలు నచ్చలేదు. అక్కయితే చాలా ఫీల్ అయింది అసలు. అంతలా ఫీల్ అయ్యడానికి మీరు ఏముంది అనుకుంటుండొచ్చు. ఇప్పుడు తనైతే ఇద్దరిని బాబులు, అంటే ఇద్దరు కొడుకులు. స్కూల్‌కి కావాల్సినవి, అక్కడికి వెళ్ళడం, ఎవ్రీథింగ్ తనే చూసుకోవాలి కదా! తనేమో హర్యానాలో, ఈమేమో ఇక్కడ. అసలు ఎంతైనా కొంచెం డేరింగ్ కావాలి కదా ఒంటరిగా ఉండడానికి. అసలు పిల్లలతో అంటే ఇంకా మామూలు విషయం కాదు. అసలు విషయానికొద్దాం. అయితే ఇక్కడికొచ్చే గేమ్ ఆడాక ఓడిపోయారు కదా! ఓడిపోతే వాళ్ళ సాబ్‌కి నచ్చలేదంట. అయితే వాళ్ళ సాబ్ ఏం చెప్పారు, ఆళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారంట. ఏంటంటే మార్నింగ్ పీటీకి వెళ్తారు కదా! పీపీటీ కిట్ అని ఒకటి ఉంటదనమాట. 10 కేజెస్ ఆర్ 15 కేజెస్ ఉంటుండొచ్చు. దాన్ని వేసుకొని ఉరకాలి డైలీ. టెస్ట్ ఖచ్చితంగా ఇంకా వాళ్ళకి డైలీ ఉరకాలి. మళ్ళీ డే మొత్తం స్టాండ్‌లో నించోవాలి. మళ్ళీ 2 కేజెస్ వెయిట్ ఏసుకొని ఆ స్టాండ్ మొత్తం, అంటే గన్ పట్టుకొని డే మొత్తం నించోవాలి. అది కాకుండా మళ్ళీ డైలీ నైట్ డ్యూటీస్ అంటే తప్పకుండా అసలు. మళ్ళీ అందులోనూ వాళ్ళు ఇయర్ మొత్తంలో అసలు లీవే తీసుకోలేదంట. ఒకసారేమో తీసుకుర్రంటే ఇంకా 2 మంత్స్ లీవ్ ఉంటది గదా! ఆ 2 మంత్స్‌లో అట్‌లీస్ట్ 15 డేస్ అన్నా తీసుకుందామంటే ఆ లీవ్ కూడా ఇవ్వలేదంట. చాలా ఫీల్ అయిందసలు. ఇచ్చారంట లాస్ట్‌లో బతిలాడంగా ఇచ్చిర్రట గాని ఒక 15 డేసే ఇచ్చారంట. నిజంగా ఇక్కడ ఏదైనా తప్పు జరిగిందనుకో పనిష్మెంట్‌లు మాత్రం అసలు మామూలుగా ఉండయసలు. చాలా ఘోరంగా ఉంటాయి. ఇక్కడైతే రెజిమెంట్ వాళ్ళ 40 ఇయర్స్ సర్వీస్‌ని స్క్రీన్ ప్లే చేస్తున్నారసలు. చూడడానికైతే అసలు 2 కళ్ళు సరిపోవు తెలుసా! మీకు ఫోన్‌లో క్లారిటీ లేదు. నేను ఆల్రెడీ క్లారిటీగా తీద్దామని ఎంత ట్రై చేసినా అస్సలు రాలేదు. కానీ చూస్తూ ఉంటే అసలు కళ్ళకి కట్టినట్టు ఎంత బావుందసలు. ఏదో అమరన్ మూవీవి ఇవన్నీ చూస్తే మనం మూవీసే చూసినట్టుంది. కానీ వీళ్ళు రియల్ లైఫ్‌లో ఫేస్ చేసినయన్నీ ఇలా చూపిస్తుంటే మాత్రం అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. దీన్ని రియల్లీ పెడదామంటే దాని ఎనకాల చిన్న సాంగ్‌ది వస్తుందనమాట. నాకు మళ్ళీ కాపీరైట్ వచ్చేస్తుంది. సో, అందుకని యాడ్ చేయలేకపోతున్నాను. మీకోసం చిన్న క్లిప్ అన్నా నేను యాడ్ చేస్తాను. అదేంటంటే నాకు మా బావ రీసెంట్‌గా జమ్ముకి వెళ్లారు కదా! ఆర్యన్ బర్త్‌డేకి రాలేకపోయారని చాలా ఏడ్చిన రోజులున్నాయి. కానీ ఇలా చూస్తూ ఉంటే ఆ ఏడ్చిన రోజులన్నీ ఎటుపోతాయో ఏంటో. తను చేసింది కూడా ఉంది. ఆ క్లిప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా అంతే చూపిస్తానంతే. చూడండి, చాలా బావుంటుంది వీడియో మాత్రం. फायर करना था। इसके मद्देनजर बैटरी कमांडर मेजर एसपी त्रिपाठी की अगुवाई में रेकी दल को भेजा गया। साथ ही फायरिंग क्रू और उपकरण को तैयार करने के लिए एक व्यापक प्रशिक्षण कार्यक्रम का निर्माण किया गया। चूंकि रेजिमेंट ने इतनी ऊंचाई पर कभी फायरिंग नहीं की थी, इसीलिए यह एक संघर्षपूर्ण अनुभव था। पहाड़ी इलाके के लिए ड्राइवरों का प्रशिक्षण, हवाई मार्ग से इक्विपमेंट को फायरिंग रेंज तक ले जाना, सैनिकों को अत्यधिक ठंडे मौसम के लिए तैयार करना। ఇంకా ఈ వీడియో పెట్టాలంటే అసలు చాలా ఉంది. అంత పెట్టాలనుకున్నది ఖచ్చితంగా కాపీరైట్ వస్తుంది రియల్ వాయిస్ పెడితే. నార్మల్‌గా పెడదామంటే మీకు చూసి చూసి బోర్ కొడతది. అందుకని నేను పెట్టట్లేదు. ఇక పార్టీ అయిపోయాకైతే డిన్నర్‌కెళ్ళాము. 11:30 అవుతుంది. బయటనేమో అంతా మంచులా కురుస్తుందనమాట. ఎంత చలి పెడుతుందో అసలు. నేను ఇంటికొచ్చేసరికైతే నాయి మొత్తం కాళ్ళు చెయ్యిలు మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. చాలా చలిగా ఉంది. ఐటెమ్స్, స్నాక్స్ అయితే చాలా ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్ అయితే అదరగొట్టారసలు. మెయిన్‌గా నాకు నచ్చేది ఏంటంటే ఫ్యామిలీస్‌కి చాలా రెస్పెక్ట్ ఇస్తారసలు. ఊరికే దగ్గర ఉండేవాళ్ళకన్నా ఎప్పుడైనా దూరంగా ఉన్నా సరే కానీ ఇంత ప్రేమగా ఉంటే సరిపోతుంది కదా అందరితోననిపిస్తది. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ టేక్ కేర్. బై. సీ యూ ఆల్.